నాగాలాండ్ జానపద కథ కోహితో కిన్నెర. నాగాలాండ్లోని జున్హేబోటో అనే ఒక చిన్న గ్రామంలో కోహితో నివసిస్తూ ఉండేవాడు. కోహితోకు 14 ఏళ్ళు. వాడు నా అనేవాళ్లు లేని అనాథ. ఎవరి గొడవల్లో వాళ్ళు సతమతమవుతూ ఉండేవారు తప్ప గ్రామస్తులెవరూ కోహితోను పట్టించుకునేవారు కాదు. వాడు మోరుంగ్లో పొరుగురు కుర్రవాళ్లతో కలిసి తిరిగేవాడు. కోహితో కింద మీద పడి ఆ పని ఈ పని చేసి పొట్ట నింపుకునేవాడు. కానీ మిగల్చలేకపోయేవాడు. దావో తయారు చేయటం, వెదురు బుట్టలు అల్లటం, అడవిలో జంతువులను వేటాడటం నేర్చుకోవాలనుకున్నాడు. కానీ వాటిని నేర్పే నాథుడు లేకపోయాడు. గ్రామంలో బుట్టలల్లేవాడి దగ్గరకు వెళ్ళి నేర్పమంటే, వెళ్ళు మా పని చెడగొట్టకు పిల్ల వెధవా అని కసురుకునేవాడు. కోహితో పట్టరాని దిగులుతో వెనుతిరిగేవాడు. ఏం చేయడానికి తోచక సతమతమయ్యేవాడు. ఒకనాడు ఒక యువకుడు తన ఈటెకు పదును పెడుతూ ఉండటం కోహితో చూశాడు. వాడి దగ్గరికి వెళ్ళి కోహితో, ఈట తయారు చేయటం నాకు నేర్పుతావా అని అడిగాడు. ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను. నీలాగా నేను తీరిగ్గా తిని కూర్చోలేదు అని విసురుగా వెళ్ళిపోయాడా యువకుడు. కోహితోకు ఆ మాటకు పట్టరాని కోపం వచ్చింది. ఊరి చివరకు వెళ్ళి అక్కడ గుంపుగా పడి ఉన్న వెదుళ్లకు ఆనుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు. నేను ఏ పని పాటు లేకుండా ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ లేకుండా తిరుగుతున్నానా అంటూ బాధగా నిట్టూర్చి ఆ తర్వాత కొంతసేపటికి పిడికిలి బిగించి 10 మంది గౌరవించేలా ఏదైనా ఒక పని చేయాలి. ఇంతకుముందు ఈ గ్రామంలోని వాళ్ళెవ్వరూ చెయ్యని గొప్ప కార్యాన్ని చేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచనే వాడిలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. ఏ పని చేస్తే సాటి గ్రామ ప్రజలు గౌరవించగలరా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. అప్పుడు వాడికి ఒక పాట వినిపించింది. ఆ గ్రామానికి చెందిన కొందరు ఆడపిల్లలు దూరంలో వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఖాంగ్ కడవను చంకన పెట్టుకుని కొండ దిగువన ప్రవహిస్తున్న నదిలో నుంచి నీళ్లు తేవడానికి బయలుదేరారు. నదిని చేరుకోవాలంటే చాలా దూరం కాలినడకనే వెళ్ళాలి. నడక వల్ల అలసట తెలియకుండా ఆడపిల్లలు పాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్లను చూడగానే కోహితో మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీళ్ల ఎద్దడి. తాను ఒక బావి తవ్వగలిగితే గ్రామస్తులు నీళ్ల కోసం పడే కడగండ్ల నుంచి గట్టెక్కుతారు. వాళ్ళు ప్రస్తుతం పడుతున్న కష్టాలు తీరుస్తాను గనుక ఆ తర్వాత తాతన్నెవ్వరూ తేలిగ్గా తీసిపారేయరు. అందరూ గౌరవిస్తారు. ఏ ప్రాంతంలో బావి తవ్వటానికి ఇప్పుడే ప్రారంభించాలి. అయితే పని పూర్తయ్యేంత వరకు ఆ సంగతి వేరెవ్వరికీ చెప్పకూడదు. చెబితే తను చేస్తున్న పని అసాధ్యమని అపహాస్యం చేయవచ్చు. పారా పలుగు పట్టుకుని అప్పుడే బావి తవ్వటానికి పూనుకున్నాడు. అది పసివాడినైనా తన వల్ల అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదని వాడికి తెలుసు. అయితే ఎలాగైనా తవ్వి తీరాలన్న పట్టుదలతో తవ్వటం ప్రారంభించాడు. పొట్ట నింపుకోవటానికి ఇతర పనులు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడల్లా బావి తవ్వటం కొనసాగించాడు. ఆ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వాడు బావి తవ్వటం మాత్రం మానలేదు. దిగువ నీళ్లను సమీపించేసరికి కోహితో యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు అతను ఎప్పటిలాగే గుణపాన్ని ఎత్తి బలంగా నేలలో దించాడు. దాంతో పాతాళగంగ వాడి ముఖం మీదికి నీటి బొగ్గల పైకి చిమ్మింది. కోహితో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. క్షణాలలో బావి నీళ్లతో నిండిపోయింది. కోహితో సంతోషంగా గట్టు మీదికి వచ్చాడు. దూరంగా కొందరు ఆడపిల్లలు పాడుకుంటూ నీళ్ల కోసం నదికేసి నడవటం గమనించాడు. వాడు గబగబా పరిగెత్తి వాళ్ల దగ్గరికి వెళ్ళి, నీళ్ల కోసం మీరిక మీదట అంత దూరం వెళ్లవలసిన పని లేదు. నేను బావి తవ్వాను. నీళ్లు మహాస్వచ్ఛంగా ఉన్నాయి. వచ్చి చూడండి అన్నాడు. వాడి మాటలు వాళ్ళు మొదట నమ్మలేదు. అయినా వెళ్ళి చూడటం వల్ల వచ్చే నష్టమేమిటి అన్న ఉత్సాహం కొద్దీ వాడి వెనక వెళ్లారు. నిర్మల జలంతో నిండిన బావిని చూసి పట్టరాని ఆనందం చెందారు. క్షణాలలో కోహితో బావి గురించి ఊరంతా తెలిసిపోయింది. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరూ వచ్చి ఆ బావిని వింతగా చూడసాగారు.
దానిని ఒంటరిగా తవ్విన కోహితో పట్టుదలను, శక్తి సామర్థ్యాలను మెచ్చుకున్నారు. ఇప్పుడు కోహితో నలుగురి మెప్పును పొంది గ్రామ ప్రముఖులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇది ఆట్టే కాలం కొనసాగలేదు. కొన్నాళ్లకు కోహితో బావిని గురించి మేఘాల మధ్య ఉన్న కిన్నెరలకు తెలియవచ్చింది. కిన్నెర యువతులు రాత్రుల్లో చంద్రోదయమయ్యాక భూమి మీదకి దిగివచ్చి కోహితో బావిలో జలక్రీడలాడి సూర్యోదయానికి ముందు తమ లోకానికి వెళ్ళిపోయేవారు. అలా వాళ్ళు జలకాలాడి